కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి. ఏంట్రా 10 బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడం మానేశారండి, అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి, మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా? బాబురావు గారేంట్రా గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాన్రా ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా, మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మోసి తగ్గ నువ్వు మర్చిపోకు. నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా. నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా, పోయి నీ గుండు కొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, ప్రతిరోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మరి ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళ వచ్చింది. అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు నీళ్లు తాగడం ఎందుకు? లేకపోతే వాడు ఏంటి మాట్లాడేది? వాడికంటే నేనే తక్కువ? వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి, నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ చదువుతుంది. కోసం సీటు నాకు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి రండి, పిఠాపురం మీరు రండి చెప్తాను. మొత్తం బస్ అంతా మీ ఖాళీ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడు టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానికే బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు పైకి రే, జాగ్రత్త రే. టికెట్ లోపల కొట్టమంటావా బొమ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి ఆ గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను. దిగు. ఎరా, మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. రండి రండి, నన్ను ఎక్కించేశారు బస్సులోకి. చూసారా, మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగండి. శుభవా అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శకునం ఎదురైంది. చూడమ్మాయి, నీలాంటి వాళ్ళు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం. కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు. అవునండి. ఓహో, అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట. ఏమిటయ్యా, ఎందుకు? ఎందుకేమిటండి, ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి. ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది, అరిష్టం ఉండదు. ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక? పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టను పెట్టుకుంది. ఇదొక్కతే బయటపడింది. ఈ ఘనపాటికి దానికి పోలిక? గణపాటి గారు, ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా? అవునవును, నేనే. అంటే ఈవిడ బతుకు నాశనం అవడానికి కారణం మీరు, మీ ముహూర్తమైన ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి. అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చునమ్మా. ఏమయ్యా, ఈ ఘనపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఎవడి మొహం చూసానో ఏమిటో. ఒంటి వేపనాడు ఇవాళ ప్రయాణం క్యాన్సిల్. యాదవాళ్ళారా, బస్సు వ్యాపారంలా చేయండి రా. ఈ లాటరీ వ్యాపారం, బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా. అర్థమైందా? బాగా చెప్పావురా. వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి. ఇదో గణేష, ఇలా నేను చెప్పినట్టుంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని ఒట్టి పిసిదారి, వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు.
నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. ఇస్తానండి ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. ఓ చిన్న పని చేయని చెప్తాను. హ? ఏంట్రా ఏంటి ఏంటి ఏంటి? అయ్యి ఏముందని మా అయ్యగారు బాబురావు గారు కదా, ఆయన కాళ్ళు ఎట్టేసుకుని సరిపోద్ది. ఏయ్! ఏయ్! ఇంకోసారి పిచ్చ పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి 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 అయిపోద్ది. అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ్య రాజ్య రాజమండ్రి. ఏమరా గణేష్ ఎదురావు దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ ఎక్కువ బేకు. ఎప్పుడు సెంటు కొట్టుకునే టిప్పు బాయ్ ఇవాళ సెంటిమెంట్ గా మారుతున్నాయటో. ఏం వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ బన్ మీద తీస్తావు? టిప్పు బాయ్ ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి నీకు కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీనికి ముందర వాడు ఏమిస్తే సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు, మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్ అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నారాయణ వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి గేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిచే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద పెట్టాడు, లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కప్పించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్, ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊർ ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడలాగా చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் டைசன் வந்து హారన్ కొట్టియాచి. అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా. నా గదికి తీసుకెళ్తామే. పద పద. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్. రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే నువ్వు పదంత పక్కం. ఏటి ముందారు చుడిపోనారు పైకి ఎన్న గలాట. నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు. పేపర్రంట్రా. ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చిరుతపులి. చిరుతపులే? ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా. రాధని రాని నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధా రాని అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న
ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నీ నల్ల మొఖానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుగా తుడిసేసి సెంటిమెంట్. ఇదిగో ఎకసకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దెయ్యంగా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులేస్తున్నారు సింధులు. బొట్టు మీద బొక్కడిపోగలదు. జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకు అంత వేటి సింపుల్. దానికి రాన అగ్రగుండం సుడు తిరిగిపోయి మండిపోతున్నది. మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. జబ్బా? ఏం జబ్బు? అతలాకుతలని జబ్బు. కుతలం జబ్బా? అదెన్నా वो क्या है। వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు. వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలొచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడెవరిచ్చారు? గుణపొంగ అవర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి గాని ఆయన వస్తారే. ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం పాటకెళ్ళిపోయాడు. రాజమండ్రి కోటకొమ్మదారు ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్? ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా. మాసం పూతిరికే ఓరత్తిల్ పెట్టలో నోట్లు తిక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీల ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు ఎన్న శబ్దం ఏంటో నన్ను పీకావు. నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో എന്നോട് ചിനികിയോ എന്നെ സ്വന്തം നോട്ടു അർമയാന നോട്ടു ഇവിടെ വായിച്ചേ. എന്താ ദൈവമേ ఇంత చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం. ఇంకా కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. అవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रुन తిరిగినట్టు स्वप्न में आया। क्या हो गया कुट्टी? ఎన్ నోటు సిరిగిల్లా ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరల చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు మళ్ళా ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. టిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தா எனக்கும் என் கீங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు పడదామా? పగిలిపోద్ది. పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా. ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలాలు ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇలియమ్మా.
నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకెక్కు చెప్పు తెగుద్ది నువ్వు లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు వెళ్ళా అమ్మ వెళ్ళా లారెక్కి పోతాలే ఏ మానమే ఏ సముద్రంలో పడదు గొడవ వదిలిపోద్ది వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా మోసపోకురా కక్క అమ్మాయి గణేష్ ఇక్కడ గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా చా సొల్లుంగా Shut up. ఏంటది రే ఏముంది అరే భాయ్ గణేష్ కహా వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీస్ ఇది. ఒరేయ్ ఆ. రాత్రి వాడి పిచ్చి కిందట ఏదేదో కలవరించాడంట తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేనా రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకుని ఉంటది దాని మీద ఈడు కాలు ఎట్టుంటాడు అది కాలు పుడుచుకుని ఉంటది అప్పటి సామ్ని పిశాచి నై టవల్ పిశాచి టవల్ పిశాచా? ఈ టవలా? పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా ఈ టవల్ బహుత్ కాస్ట్లీది ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు ఇది ఎవరో ఇచ్చింది కౌన్ దియా నువ్వు 50 నువ్వు 40 నేను 25. నీకు అర్థం కాదు నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటుంటాడు ముద్దులు పెడుతున్నాడు ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. కాకినాడ అమలాపురం కోటిపల్లి కాడియా అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా మనం కేకేసి చొక్కరారే నోటి వాసి చిలక చెప్పింది అది కనపడలేదేమి బండి తీయండి తీయడానికి ఇదేమైనా ఆటోనా టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు ఇట్టంలే వదిలేశారు ఆ. ఎంపీ ఇస్తామన్నారు ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు ఆ. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడ గడగడలాడిపోతాయి ఈయన నోరిప్పాడంటే భూకంపం ప్రళయం దత్తరిల్లిపోద్ది ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు చెప్పు నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను నాకే ఎడితే అవుతావు ఇడు వేసు తిప్పటి తిప్పినాను ఇడు పో చెట్టమంటే నేను ఎక్కడికని పో చెట్టాను పంతులు వేరే చెయ్యాలా పెంటపూరి వెళ్ళాలా పంచాయతీది కండువాతిది గొలుసు రోడ్డు కొడు ఈడు పోకరు పంతులు పోకరు రేపు పాలకొల సంత బస్సు బుస్సు అనిపించండి మీ పెద్దలకు దండం ఈడు చెప్పిన డబ్బా కొట్టినాను నాకేడితే అవుతావు నేను వెళ్ళిపోతున్నాను. ఏరా వాడు నోరు విప్పితే ప్రళయమా భూకంపమా? బాబు అన్నొక్కేయండి నేను రేపు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు మీరు రండి జాతకం చెప్తాను. అవరురువాయు అవరురువాయు దోమ కొట్టియో అవరురువాయు మలయాళ మహత్తర నాట్య వీర మార్తాండ తేజ నమ్మ కొట్ట ఎత్తి వందిట్టార్ వరణం 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 తెరిచా దెబ్బతిగా అపరగరగరాడు దుర్రా మలయాళి ఇది గర్రా రైత్ బజారా రే మలయాళి రే బందర్ సుధాకర్ ఏమ్రా ఏమైందిరా ఏమి వేషం ఎనదు వేషమిల్ల ഞാൻ ഒറിജിനൽ മലയാളി ഉവ്വ എൻ പേര് സുധാകരല്ല പവനക്കുടി പാലഘാട്ടനായൻ മമ്മൂട്ടിയുടെ കണ്ട മോഹൻലാൽ എനക്ക് തമ്പി എന്താ കുട്ടിയോ என்ன நாயரோ സൗഖ്യമോ சௌக்கியம் இந்த ஆயிரம் പിടിച്ചോ குடிச்சு பைடு சாருதா ഞാൻ പിടിച്ചോ உங்கள் தேவர் யார் ഗുരുവായൂർ உங்க பண்டிகை ഓണം சாரோட Dress ഒരു ബനിയൻ ഒരു ലുങ്കി ഡ്രായർ மட்டும் വിഐപി பிடிச்சது ഒരു ബീഡി குடிச்சது ഒരു ചായ சாரோட படிப்பு തിരുവനന്തപുരം ஜோளே കാലി என்ன அப்பனே உன்னை பார்த்து என் வயசு பொங்கும் நாட்டியமாட தோணும் ഒരു തോര പിടിച്ച് വിളയാടും സിന്ധു നദി എന്നിസൈ അഴകിരിലേ കഥാക്കളിയും എന്ത് പഠിച്ച് സംസാരിയും നീ ആര് ഇങ്ങ കേരള രാഷ്ട്ര സമ്പ്രദായ കഥാകളി ബീഭത്സ ഭയങ്കര നാട്യാചാര്യ
చెత్త కటాకలు ఉడతాడు బాడబోలో यार तो तंग बाण है गुरु कुछ और क्या చేయో కంపరంగల బలది ఉపరయో అదోరంతల పలింతలో పలింతలో இப்போ எனக்கு என்ன தாரி? ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம், ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம். நான் எந்த ரோடு போணும்? எனக்கு போகுதே. షడా என்னடா என்ன ಬೇಕು ఎవరు మీరు బాల్ ఎంత వేషం ఓణం డొనేషన్ హూ ఇస్ దిస్ ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్. ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏ లింకు చెప్పడి పో. వీడెవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి మొగుళ్ళ దబాయిస్తున్నాడు. ఏయ్ కౌన్ రే తుమ్ నా అంత కుట్టి కళ్యాణ సేయు అసత్యమానా అంద కుట్టి నా కళ్యాణం చేయదు పక్షి. అంద కొట్టి నా కళ్యాణం అచ్చో ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు. నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకుని సర్కస్ చేసుకో. నీకెందుకురా పెళ్లి? ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు, పురిటి ఖర్చు, గౌన్ల ఖర్చు, ఓణీ ఖర్చు, లంగాల ఖర్చు, ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు, ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు, పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా? 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు. అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి. ఈరోజు దశమి, ద్వాదశి వెళ్ళే లోపు ఎవడైతే 70,000 రూపాయలు ఉండి నా కైలో కుడిపారో వరకి ఈ పండు నా కుడుప. సకల భాష వల్లవనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో మరి కాలో లేపే డబ్బు కుడుకులే అన్న. గుర్తుంచుకోండి, ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి. డబ్బు తెస్తా. ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోష ఆధారపడి ఉంది. పిట్ట వేద్దాం రెట్ట. వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో. ఎంతయో 72,000. గుర్తు వచ్చి పైన 2 చెడతా వరియో వందియో. ఎక్స్క్యూజ్ మీ, పంచలేని పంట పశువులకు లోకువా, లేని ఫోటో గోడకు లోకువా, తాళి లేనాడది ఊరికే లోకో కదా. ఎదురైతే వెళ్ళరు గానీ ఎలా కోలనికైతే ఎదురెళ్తారా? పెళ్ళైతే అయింది గాని అది ఎందుకయిందో గాని పెడాకులైంది. విడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట. వాళ్ళకి పుట్టే పిల్లలకి బోలెడు సదుపాయాలంట. నువ్వు ఊ అనాలి గాని ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి, పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది కాదు, ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తినదారు కదరా. బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి కదా. చెప్పానా ఆ అమ్మాయి విషయంలో కెలకొత్తని? ఇప్పుడు బాగా అరికాడు పేడతాం. ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని, ఇంత కుట్టి పెళ్లి కూతురాయని. తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం ధనం ధనం. ఈ అందగాడు బాసికం కట్టెను, మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చెను. ధనం ధనం 36,101 రూపాయ. తీసుకో. ఎంత దైవమే, నా అత్తమో నా అత్తమో. ఏంట్రా వాసన అంటుంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా. నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు. మే ప్యాసింజర్ దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బు ఇది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీలు విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా, నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ ఇచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా 2 హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ అదెప్పటి? ఇంక 3 వారం ఇంక 3 వారం షిఫ్టింగ్ 4 వారం మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు నా ఏதாவது డబ్బేం పడమా? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళో తాళి కడతాను.
ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు ఎస్టేట్ గా నమ్మకు ఫస్ట్ నైట్ అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై, పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడ్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. హై ఎవడు వాడు? గణేష్. వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గౌడ్ పెద్ద బిల్ క్లింటన్, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే ఒక్కలో దోస్తారు, ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ బంక్ పెట్టుకోండి. లోకల్ కాల్స్ మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ రేపే శబరిగిరి ఎస్టీడీ బూత్ కాదు, గణేష్ ఎస్టీడీ బూత్. తెల్ల డబ్బు పోయిచ్చే. ഇവിടെ யாரும் இல்ல எனக்கு ஒரு பொண்ணு வேணும் யாரும் இல்ல ஒரு பொண்ணு வேணும் మరో మలయాళ కుట్టిరో గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం, నీ డెసిషన్ కరెక్ట్. ఈ విషయం అతనికి చెప్పావా? చెప్పలేదు. మరి చెప్పేయి. చిన్న రిక్వెస్ట్, ఏమైనా అతని డ్రెస్ ప్యాటర్న్ మార్చమని చెప్పు, లేకపోతే అతనికి సూట్ అవడు.